యవన ప్రాయంలో ధనవంతుడు కొడుకుగా గొప్ప క్రికెటర్గా పేరు సంపాదించి ముందుకు సాగుతున్నప్పుడు బైబిల్ తెరిచి తను చదువుతూ ఉండగా దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా? 21వ వచనము. యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్మో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాను. ఈ వాక్యం ద్వారా ఆ రోజు దేవుడు సిటీ స్టార్తో మాట్లాడాడు. ఎప్పుడైతే ఈ వాక్యం విన్నాడో, దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, సిటీ స్టార్ట్ చేసిందంటే తెలుసా అండి, తన తండ్రి ద్వారా తనకు వచ్చినటువంటి ఆస్తి మొత్తం అమ్మేశాడండి. ఆస్తి మొత్తాన్ని అమ్మేశాడు. అది ఇచ్చేసేయమన్నాడు అని చెప్పి ఆస్తి మొత్తాన్ని అమ్మేసి అదే దేశంలో గొప్ప సేవ చేస్తున్న జార్జ్ ముల్లర్ గారికి కొంత ఆస్తి డబ్బులు ఇచ్చేశాడు. ఆ సంస్థకి, ఈ శరణాలయానికి, ఆ సంఘానికి, ఈ సేవకి, ఆ సేవకుడికి తన ఆస్తి మొత్తం పనిచేశాడండి. చిల్లి గవ్వ కూడా తన చేతుల్లో పెట్టుకోలేదండి. ఎందుకయ్యా అంటే, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఆస్తిపాస్తులన్నింటినీ వదిలిపెట్టేసి నన్ను వెంబడించమన్నాడు అని చెప్పేసి ఆస్తి అంతా అమ్మేసి యేసుని వెంబడించడానికి ముందుకు వచ్చేసాడండి. హడ్సన్ టైలర్ అనే భక్తుడు చైనా దేశంలో సేవ చేస్తుంటే ఆ సేవ పిలుపు అందుకొని సిటీ స్టడ్ చైనా దేశానికి వెళ్ళి వాళ్ళ యొక్క వేష భాషలు నేర్చుకొని ఎంతో కష్టపడి 9 సంవత్సరాలు అక్కడ సేవ చేస్తే ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి మళ్ళీ ఇంగ్లాండ్ దేశానికి వచ్చాడు. ఆ తర్వాత దేవుడు ప్రేరేపించక ఆఫ్రికా దేశానికి వెళ్ళు, ఆ కొండల్లో, ఆ లోయల్లో ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించని చెబితే సమస్తము త్యజించేసినటువంటి సిటీ స్టడ్ ఆఫ్రికా దేశానికి వెళ్ళి అక్కడే సేవ చేశాడండి. ఆ అడవుల్లోనే సరైన తిండి లేక, సరైన వసతి లేక, సరైన మందులు లేక, ఎంత కష్టపడి సేవ చేస్తున్న ప్రతిఫలం కల్లారా చూడక ఆకలికి అలమటించిపోయాడు, అనారోగ్యంతో అల్లాడిపోయాడు, అరణ్యంలో ఒంటరితనంతో ఏగిపోయాడు. అక్కడే దేవుడిచ్చిన సేవ చేస్తూ కన్నుమూశాడండి. ఓ ధనవంతుడు, ఓ గొప్ప క్రికెట్ ప్లేయర్ తన ప్రొఫెషన్ని పక్కన పెట్టేశాడు, తన ప్రాపర్టీని అమ్మేశాడు, తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేశాడు. సహోదరి ఈరోజు క్రైస్తవ్యం బ్రతికి ఉంది అని అంటే ఆదివారం మందిరానికి వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు కాదండి. ప్రతి దినము క్రీస్తు యొక్క హృదయాన్ని కలిగి, ఆ క్రీస్తు హృదయంలో ఉన్న భారాన్ని, ప్రేమను లోకానికి పంచిపెట్టాలని ఆశ కలిగిన వాళ్ళు. అస్సస్సి వాసియగు ఫ్రాన్సిస్ 12వ శతాబ్దంలో అస్సస్సి ఇటలీలో అస్సస్సి అనేటటువంటి పేరుగాంచిన నగరంలో ఓ గొప్ప ధనవంతుడి కొడుకు. ఆ రోజుల్లోనే ఖరీదైన వస్త్రాలు ధరిస్తూ, లావిష్గా జీవిస్తూ, ఆ రోజుల్లోనే పార్టీస్కి వెళుతూ బహు సుఖమరిగిన వాడిగా జీవించాడు. ఆ రోజు అస్సస్సి అనేటటువంటి పట్టణం మీదకు మరొకరు యుద్ధానికి దిగినప్పుడు ఈ ఫ్రాన్సిస్ ఆ యుద్ధంలో పాల్పంచుకున్నాడు. యుద్ధ ఖైదీగా చెరసాల్లో బంధించబడ్డాడు. అల్లారు ముద్దుగా పెరిగాడు, కోటీశ్వరుడు కొడుకుగా పెరిగాడు. ఖరీదైనటువంటి జీవితాన్ని, విలాసవంతమైన జీవితాన్ని, జల్సా జీవితాన్ని జీవించిన వాడు కాస్త సడన్గా వెళ్ళి చెరసాల్లో పడినప్పుడు తన జీవితం తల్లక్రిందులైపోయింది. అది తన జీవితాన్ని బహుగా ప్రభావితం చేసింది.
బయటకు వచ్చిన తర్వాత ఒక శిథిలావస్థలో ఉన్నటువంటి మందిరాన్ని చూసినప్పుడు ఒక స్వరం వినిపించింది, ఈ పాడైన మందిరాన్ని బాగు చేయి అనే స్వరం వినిపించింది. అది దేవుని స్వరము. దేవుడు తనను సేవకు పిలుస్తున్నాడు గ్రహించాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నానా, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చినట్లయితే ఆ ఆస్తితో దేవుడు చెప్పినట్టుగా మందిరాలను నేను నిర్మిస్తా, శిథిల అవస్థలో ఉన్నటువంటి మందిరాలను బాగు చేస్తా అని చెప్పి ఆస్తిని అప్పగించి సేవ చేయాలని ఆశపడుతున్నప్పుడు వాళ్ళ నాన్న కండిషన్ పెట్టాడు. రేయ్, నా ఆస్తి నీకు కావాలా, నీ దేవుడు కావాలా? ఒకవేళ నీ దేవుడే కావాలనుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ నీకు రాదు. ఏం కావాలి? కట్టు బట్టలతో ఫ్రాన్సిస్ ఇంట్లోంచి బయటకు వచ్చేసాడండి. ఆస్తి మొత్తాన్ని వదిలేశాడండి. తనకున్న అంతస్తును వదిలేశాడండి. ఆ సుఖభోగాలు వదిలేశాడండి. ఆ జల్సా జీవితాన్ని విడిచిపెట్టేశాడండి. ఏం చేశాడో తెలుసా మీకు? రోడ్ల మీద అడుక్కున్న వాళ్లకు సువార్త నేను ప్రకటించాలి అని అంటే వాళ్ళతో పాటు నేను కూడా అడుక్కున్న వాడినే కావాలి. అప్పుడే వాళ్ళు నన్ను కూర్చొనిస్తారు, అప్పుడే వాళ్ళతో నా సహవాసం చేస్తారని చెప్పి భిక్షగాడిగా బట్టలు వేసుకునేవాడండి. వాళ్ళతో పాటు భిక్షాటన చేసేవాడండి. ఎవరో తెలుసా అండి? ఒక కోటీశ్వరుడి యొక్క కొడుకండి. యవ్వన ప్రాయంలో జల్సాగా తిరిగినవాడు, సుఖభోగాలతో పొంగిపొర్లినవాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు తనకున్న ఆస్తి అంతటినీ కాదనుకొని, క్రీస్తే కావాలనుకొని, ఇల్లు లేకుండా, గూడు లేకుండా, నీడ లేకుండా, కూడు లేకుండా, గుడ్డ లేకుండా రోడ్ల మీదే ముష్టి వారితో పాటు తిరుగుతూ వాళ్లకు క్రీస్తు ప్రేమను చెప్పాలని వాళ్ళతో పాటు వెళ్ళి రోడ్ల మీద అడుక్కుంటూ జీవించాడండి. కుష్ఠరోగులకు సేవ చేయాలి అని చెప్పి ఆ కుష్ఠరోగుల మధ్యకు వెళ్ళి వాళ్ళతోనే ఆ బట్టలు ధరిస్తూ వాళ్ళలోనే ఒకటిగా ఉండాలని ఆశపడ్డాడు. కానీ తనకు ఒక భయం ఉండేది. ముష్టి వాళ్ళతో అంటే కలిసిపోయాను, వాళ్ళతో పాటు ఉండి అడుక్కున్నాను, కానీ ఈ కుష్ఠరోగుల మధ్యకు వచ్చి ఒకవేళ నేను సేవ చేయాలి, క్రీస్తు ప్రేమను పంచాలన్నప్పుడు వాళ్ళతో పాటు నేను ఉంటే నాకు కుష్ఠరోగం వచ్చేస్తుందేమో, ఒకవేళ కుష్ఠరోగమే నాకు వచ్చేసినట్లయితే నేను అనుకున్నట్టుగా సేవ చేయలేనేమో అని ఒక భయం ఉండేదట. కాబట్టి వాళ్ళతో పాటు ఉండేవాడు కానీ వాళ్ళను బాగా క్లోజ్గా ఉండేవాడు కాదు. ఒకరోజు ఒక పొలంలో ఉన్న దారిలో ఈ ఫ్రాన్సిస్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఎదురుగుండా కుష్ఠరోగి వస్తున్నాడు. అది ఒక మనిషి వెళ్ళే దారి. పొలం మొత్తం ప్లెయిన్గా ఉంది. ఇప్పుడు అతను వస్తున్నాడంటే ఖచ్చితంగా అతను దగ్గరకు వస్తాడు, వెరీ క్లోజ్గా వస్తాడు, నన్ను రాసుకుని వెళ్తాడు. భయం వేసిందట. ఒకవేళ అతను నా దగ్గరకు వచ్చి నన్ను రాసుకుని ఒకవేళ వెళితే ఏమో. అతని దగ్గరికి వచ్చే కొలది ఫ్రాన్సిస్ గారి గుండె చప్పుడు పెరుగుతూ ఉంది. దేవుడు చెప్పాడట, వస్తున్నటువంటి ఆ కుష్ఠి రోగిని మనస్ఫూర్తిగా హత్తుకో. అతనికి నేను ఎంతగా అతన్ని ప్రేమిస్తున్నానో నీ ప్రేమ ద్వారా చూపించు అన్నట్టు. ప్రభా సువార్త ప్రకటిస్తున్నాను కదా ప్రభా, సువార్త ప్రకటించటం కంటే నా ప్రేమను చూపించటమే గొప్ప పరిచర్య. ప్రేమను చూపించు అని అంటే ఏం చేయాలి? అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు కదండి. ఎదురుగుండా వస్తున్న ఆ కుష్ఠరోగిని చూసినప్పుడు సువార్త ప్రకటించడం కంటే క్రియల్లో ప్రేమను చూపించడమే గొప్ప. నమ్మాడండి. సువార్త ప్రకటించాలి, కానీ ఆ సువార్త క్రియల ద్వారా ప్రకటించాలి. అతను వస్తూ ఉంటే అమాంతంగా వెళ్ళి అతని గట్టిగా హత్తుకొని అతని భుజం మీద లేక మెడ మీద ముద్దు పెట్టి, యేసయ్య నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఆ రోజుల్లో కుష్ఠరోగులను దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు, కనీసం ప్రేమతో పలకరించేవాళ్ళు కాదు. అలాంటి కుష్ఠరోగిని అంత గట్టిగా హత్తుకొని యేసు నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ కుష్ఠరోగి ఎంత సంబరపడిపోయాడు.
ఒక 4 అడుగులు ముందుకు వేసి ఫ్రాన్సిస్ చాలా సంబరపడిపోయాడే, ఇంకా సంతోషంగానే ఉన్నాడా అని వెనక్కి తిరిగి చూస్తే తన కను చూపు మేరల్లో ఏ కుష్ఠిరోగి కనిపించలేదండి. మనిషి గజగజ వణిగిపోయాడు. ఏంటి 4 అడుగులు వేశాను, వెనక్కి తిరిగి చూస్తే నాకు అన్ని పొలాలే, అంత ప్లెయిన్గా ఉంది, కుష్ఠరోగి ఎవరు నాకు కనిపించట్లేదు ఏమిటి? ఆ రోజు తన డైరీలో రాసుకున్నాడు, ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు, ఎందుకంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తును హత్తుకోగలిగాను. కుష్ఠరోగి అనుకున్నాను కానీ అది ఎవరో కాదు, కుష్ఠరోగి రూపంలో వచ్చిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమి పరీక్షించాడో చెప్పండి యేసు ఫ్రాన్సిస్ గారిలో? అన్నీ విడిచిపెట్టి వచ్చావు కదా, ముష్టి వాళ్లకు సువార్త ప్రకటించడానికి ముష్టివాడిగా నువ్వు ఆ మురికి వస్త్రాలు ధరించావు కదా, మరి కుష్ఠరోగులను ప్రేమించాలిగా, వాళ్ళల్లో ఒకడివి కావాలిగా, నా ప్రేమను పంచాలిగా, పంచిపెడతావా? సహోదరి సహోదరులు, ఫ్రాన్సిస్ ఎంత అద్భుతమైన సేవ చేశాడో తెలుసా? కుష్ఠరోగుల మధ్య తను సేవ చేసి అలాగే మరణించాడు. చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరండి వీళ్ళంతా? తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, సుఖభోగాలను విడిచిపెట్టి, సిరి సంపదలను విడిచిపెట్టి, క్రీస్తు కోసం దరిద్రులైనటువంటి మహా గొప్ప పరలోక ధనవంతులండి వీళ్ళు.